మెగా లిక్కర్ మాల్స్ రాష్ట్రంలో పెరగనున్న మద్యం షాపులు ఆదాయం పెంపునకు సర్కారు యోచన 14,000 మందికి ఒకటి ఉండేలా ప్లాన్ ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం 1-2 రోజుల్లో ఎక్సైజ్ నివేదిక అంట. మరి 14,000 మందికి ఒక వైన్ షాపు ఉండాలంటున్నారు. అంటే వైన్ షాపు ఏదన్నా ఔషధమా లేకపోతే మందా, దానిపైన పెట్టే దృష్టి స్కూళ్ళపైన. మరి 100 మందికి ఒక స్కూల్ ఎందుకు ఉండద్దు, ఒక 500 మందికి కాలేజ్ ఉండద్దు, 1000 మందికి ఎందుకు ఉన్నత విద్యాశాఖ ఉండద్దు, అంటే పీజీ కాలేజీలు ఎందుకు ఉండద్దు, మరి ఒక 500 కుటుంబాలకు ఒక ప్రైమరీ సెంటర్, 500 కుటుంబాలు కాకపోయినా 5,000 మంది ప్రజలు ఉన్న కాడ ఒక 30 పడకల ఆసుపత్రి ఎందుకు ఉండద్దు. ఇంకో గివిటిపైన ఫోకస్ చేయాలి. కానీ ఇక గత ప్రభుత్వం గదే తాగుడు తినుడు, ఈ బీర్లు ఓపెన్ చేసుడు, మందు చుక్క అని ఏ విధంగా వేసి తెలంగాణ ప్రజలను దోచుకునే ప్రయత్నం చేసిందో, మరి మీరు కూడా ఈ ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరాల్చాలంటే వేరే ఉత్పత్తి ఉపాధి మార్గాలపైన, కొత్త సంస్థలపైన, కన్స్ట్రక్షన్స్ పైన, అదేవిధంగా వ్యాపార సంస్థలపైన ఫోకస్ చేయాలి. కానీ తాగండి ఊగండి జోగండి అన్నట్టుగా తెల్లారి 5 గంటలకు లేసుడుతోటే వాడోడు వీడోడు పనికి మాలిన వాళ్ళు ఏం చేయాలని తెలియక తెల్లారి లేసుడుతోటే ఎక్కడ మందు దొరుకుతాను పోతే బెల్ట్ షాపులలో దొరుకుతుంది. 5 గంటలకు పొద్దున్న 5 గంటల నుంచి మొదలు పెడితే నైట్ 1 గంట వరకు బెల్ట్ షాపులలో మందు దొరుకుతుంది. ఇంకా అరకొరగా ఎవడన్నా గుడుంబ కాస్తే కూడా గుడుంబ బత్తాలకు అలవాటు పడ్డోళ్ళు తెల్లారి 5 గంటలకు ఈ యొక్క ఛాయ్ నీళ్ళకు బదులు గుడుంబ నీళ్ళు తాగి బతికి రోడ్ల మీద పడి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటారు. అంటే వానికి హార్ట్ అటాక్లు వస్తాయి, అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ ప్రాబ్లం వస్తుంది. వీడు తాగి రోడ్ల మీద అంటే ఆ పోయి ఎవరు పని చేసుకోవాలి, ఆ కుటుంబానికి ఎవరు ఆసరు కావాలి, ఆ కుటుంబానికి నెలసరి దినసరి ఖర్చు ఏ విధంగా ఉంటుంది, కూరగాయలు ఎవరు తీసుకొచ్చుకోవాలి, నిత్యావసరాలు ఎవరు చూసుకోవాలి. తాగి వాళ్ళు రోడ్ల మీద అంటే వాళ్ళ ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ భార్య పరిస్థితి ఏంది, వాళ్ళు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి, లేకపోతే వాళ్ళు వాళ్ళ జీవితాలని ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి. వాస్తవానికి సంపూర్ణ మద్యపానం చేయాలి, పాక్షికమైన మద్యపానం చేయాలి. కానీ అట్లా కాకుండా ఇదేదో అమృతం తాగండ్రా అన్నట్టుగా 100 మందికో బెల్ట్ షాప్ పెట్టండి, 1000 మందికో వైన్ షాప్ పెట్టండి. ఇంక అట్లా చేసి మొత్తం రాష్ట్రాన్ని దోచుకోండి, మొత్తం రాష్ట్రాన్ని దోచుకునే ప్లాన్ చేయండి. ఉన్నాయి కట్టడియాల్సింది పోయి ఇంకా ఎక్కువ 14,000 మందికి ఒకడు ఉండే ప్లాన్ చేస్తారట. ఆదాయం పెంపునకు సర్కారు యోచనట. ఇదేదో మంచి విషయమైనట్టుగా ఎక్కడ చూసినా ఈ సర్కారు వాళ్ళు ఎవరైనా కానీ లిక్కర్ స్కాములు చేసుడు, లిక్కర్ రేట్లు పెంచుడు, సామాన్య ప్రజలు అంటే అందుకే ఈ మందు తాగే వాళ్ళకు పేరు ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ అని. వాళ్ళు లేకపోతే రాష్ట్రం నడవది అని అంటారు, వాళ్ళు గొప్ప చెప్పుకుంటా అంటారు. బెల్ట్ షాపులు ఎత్తివేయాలి రాస్తా రోకో చేస్తున్న కోసిన గ్రామస్తులు. ఇక్కడ ఇంకా ఇంతకన్నా ఘోరం ఏముంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏమో 14,000 మందికి ఒక వైన్ షాప్ ఉండాలి అంటున్నారు. ఇక్కడేమో 10 ఇళ్ళకో బెల్ట్ షాపు, వీధికో బెల్ట్ షాప్ చొప్పున ఇక్కడ మొత్తం బెల్ట్ షాపులు తోటి వీళ్ళ జీవితాలు అతలాకుతలం అవుతున్న. పాపం అమాయక గిరిజనులు కూడా ఈ యొక్క బెల్ట్ షాపులు చేయబట్టి మొత్తం వాళ్ళ యొక్క జీవితాలు దుర్భరం అవుతున్నాయి అంట, తిండి తినే పరిస్థితి లేదంట. చూద్దాం. కాగజ్నగర్ మండలంలో కొస్ని గ్రామం సమీపంలో ప్రధాన రోడ్డుపైన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను వెంటనే ఎత్తివేయాలని మంగళవారం గ్రామస్తులు ప్రధాన రహదారిపైన రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గ్రామ సమీపంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని వాపారు. దీంతో యువకులు మద్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్నాను. మద్యం తాగి వాహనాలు కూడా నడిపించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాస్తా రోకో చేస్తున్న విషయం తెలుసుకొని ఎస్ఐ మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం బెల్ట్ షాపులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో రాస్తా రోకో విరమించారంట. చూసినలా ఇది మద్యం షాపులు బెల్ట్ షాపులు అయితే ఇంకో ఆడబిడ్డలు రోడ్డు ఎక్కే పరిస్థితి. వీళ్ళకే బాధ కదా. గోస మొగుడు తాగచ్చి వీళ్ళకు తన్నుడు కొట్టుడు, తాగి బండి నడపడం, తాగి కూలి పనికో ఉద్యోగానికో పోకపోవడం వల్ల రోడ్డు పాలయ్యేది మహిళలు పిల్లలే. కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ బెల్ట్ షాపులతోటి వాళ్ళ కళ్ళలో నుంచి కన్నీళ్ళు కాదు రక్తం వచ్చే పరిస్థితి అని చెప్పి వాళ్ళు అప్రమత్తమైన కోల్ బెల్ట్ ప్రాంతాల్లో ఎక్కడైతే బెల్ట్ షాపులు గల్లీ కోటి వీధి కోటి ఉన్నాయో వాటిపైన కూడా ఈ విధంగా ఉప్పుపాదం మోపాలి. ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఈ మద్యం దుకాణాల నుంచి టార్గెట్లు ఇచ్చి మీరు మద్యం పంపిస్తున్నారు. వాళ్ళు టార్గెట్లు నింపలేక బెల్ట్ షాపులకు మద్యం సప్లై చేసి ఎక్కువగా లాభాలు గడిస్తూ సామాన్య ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు జలగాల్లాగా. ఈ బెల్ట్ షాపులు రద్దు చేయాలి, బెల్ట్ షాపులను తీసేయాలి. అదేవిధంగా గుడుంబ ఏదైతే ఉందో తెల్లారు 5 గంటలకు లేస్తే నిద్రమప్పునే లేచి అటు ఊక్కుంటా మద్యానికి పోతాను. అట్లాంటి వాళ్ళని కూడా కట్టడి చేయాలంటే బెల్ట్ షాపులను రద్దు చేయాలి, ఈ యొక్క గుడుంబ తయారీని కూడా నిషేధించాలి.